చరిత్ర. ఈ చరిత్రలోని మనకు కొంత ఇంపార్టెంట్ అయింది కొంచెం తెలుసుకుందాం చూడండి. అసలు యాక్చువల్లీ మనం సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమాకి వెళ్ళినప్పుడు మనకి మూవీ కంటే ముందు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. దేని గురించి చేస్తారు? నా 2 గాజులు అమ్ముకున్నాను. దేని గురించి అమ్ముకున్నాను? టొబాకో. సో టొబాకో అనేది ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అయితే ఈ యొక్క టొబాకో వలన చాలా ప్రాణ నష్టం అనేది ఉంటుంది. అసలు ఈ యొక్క టొబాకోని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఈ యొక్క సాగుని తీసుకొచ్చింది ఎవరు? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఫ్యాక్టరీస్ మన చుట్టుపక్కల చాలానే ఉన్నాయి. ఈ యొక్క ఫ్యాక్టరీస్ అన్ని కూడా ముందుగా ఎవరు తీసుకొచ్చారు? ఇదంతా మన చరిత్రేనా? దీని గురించి మనం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా మనం తెలుసుకోవాలి. ఓకే, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ హైమా మేడం. ఇవాళ మనం ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మీ అందరికి ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఇదంతా కూడా బేసిక్సే. ఒక్కసారి మీకు తెలిస్తే ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. సో మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పోర్చుగీస్ ఫ్యాక్టరీ. సో ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ? మన భారతదేశంలోనే మొట్టమొదటి పోర్చుగీస్ ఫ్యాక్టరీని ఎవరు స్థాపించడం జరిగింది అని అడుగుతున్నారు. ఎవరు స్థాపించారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. వాస్కో డ గామా. ఈ యొక్క వాస్కో డ గామా విన్నామా? వాస్కో డ గామా, సిసోడి, ఆల్మెండ్రా అండ్ పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్ అండ్ అల్బుకెర్క్. సో ఎవరు? సో 4 ఆప్షన్స్ లో ఎవరు దీని యొక్క పోర్చుగీస్ వాళ్ళు ఫ్యాక్టరీని ఎవరు స్థాపించడం జరిగింది? ఓకే, సో పోర్చుగీస్ ఫ్యాక్టరీని ఎవరు స్థాపించడం జరిగింది అని అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఆప్షన్ సి? అసలు ఎవరు ఇతను అంటే పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్. ఇతను 1500 లో, ఎప్పుడు? ఈయన 1500 లో అయితే ఈ యొక్క ఫ్యాక్టరీని అయితే స్థాపించడం జరిగింది. భారతదేశంలోని మొట్టమొదటి పోర్చుగీస్ ఫ్యాక్టరీని కాలికట్ లోని దీన్ని స్థాపించడం జరిగింది అనమాట. ఓకే, సో ఎక్కడ దీన్ని స్థాపించారు అంటే కాలికట్. ఓకే, ఎప్పుడు 1500s లో అనమాట. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. రిమైనింగ్ చేసా వాస్కో డ గామా. ఈయన 1498 లో, ఎప్పుడంటే ఈయన 1498 లోని సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? వాస్కో డ గామా. ఈయన అందరికీ మనకి తెలిసిందే. అండ్ తను 2వ పర్యటనలోని 1502 లోని కర్నూలులోని ఫ్యాక్టరీని ఈయన స్థాపించడం జరిగింది. సో అసలు వాస్కో డ గామా మనకి ముందు, వాస్కో డ గామా అంటే మనకు ముందు గుర్తొచ్చింది ఏంటి అంటే తను సముద్ర మార్గాన్ని మనకి కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వాస్కో డ గామా. అండ్ తను తన యొక్క 2వ పర్యటన చేసినప్పుడు ఎప్పుడు? 1502 లో. ఓకే, సో ఎప్పుడు? 1502 లోని ఈయన కర్నూలులోని ఫ్యాక్టరీని అయితే స్థాపించడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్సిస్కో ఆల్మెండ్రా. ఈయన ఏం చేశారు మరి? మిగతా ఈయనైతే సముద్ర మార్గాన్ని అయితే కనుక్కున్నారు. మరి ఈయన ఏం చేశారు? 1505 లోని. ఈయన కూడా ఎప్పుడు? 1505. ఈయన 1500s లో, ఆయన 1502 అండ్ ఈయన 1505 లోని ఈయన మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ అన్నమాట. అయితే సముద్రం పైన పట్టు కోసం ఆయన సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఈయన ఏంటి? సముద్రం పైన పట్టు కోసం నీటి విధానాన్ని అంటే లైక్ బ్లూ వాటర్ పాలసీ ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? ఆల్మెండ్రా. అండ్ రిమైనింగ్ చూడండి ఆల్బుకెర్క్. సో మరి ఈయన పోర్చుగీస్ సామ్రాజ్యానికి నిజమైనటువంటి స్థాపకుడు అని ఈయన అయితే పిలుస్తారనమాట. ఎప్పుడు? 1510 లోని బీజాపూర్ సుల్తాన్ నుంచి గోవాను గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆల్బుకెర్క్. ఓకే, సో 4 ఆప్షన్స్ మీకు అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటి? మొట్టమొదటి భారతదేశంలోని మొట్టమొదటి పోర్చుగీస్ ఫ్యాక్టరీని స్థాపించింది ఎవరు అంటే ఆప్షన్ సి, పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. స్వాలీ యుద్ధం 1612 లోని ఎవరి మధ్య జరిగింది? ఏ యుద్ధం? స్వాలీ యుద్ధం. ఈ యొక్క స్వాలీ యుద్ధం అనేది ఎవరెవరి మధ్య అయితే జరిగిందని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ వర్సెస్ పోర్చుగీస్ అండ్ డచ్ అండ్ పోర్చుగీస్ అండ్ ఫ్రెంచ్ అండ్ డచ్ ఎవరి మధ్య జరిగింది? ఓకే, సో ఏ యుద్ధం? స్వాలీ యుద్ధం. ఎప్పుడు? 1612 లో జరిగింది అనమాట. ఎవరెవరి మధ్య జరిగింది అంటే బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ వీళ్ళిద్దరి మధ్య అయితే యుద్ధం అనేది జరిగింది. ఏ సంవత్సరంలోని? 1612 లో అయితే యుద్ధం జరిగింది. ఎప్పుడు? నవంబర్ 29 అండ్ నవంబర్ 29, 30. ఓకే, సో ఎప్పుడు? నవంబర్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరిగింది. అయితే అది ఎక్కడ జరిగింది అంటే సూరత్ కి దగ్గరలో, సూరత్ ఉంటుంది కదా ఆ ఏరియా సమీపంలోనైతే ఈ యొక్క స్వాలీ తీరంలో అయితే యుద్ధం అనేది జరిగింది. అండ్ బ్రిటిష్ కెప్టెన్ అయినటువంటి థామస్ బెస్ట్ పోర్చుగీస్ నౌకాశ్రయాన్ని ఈయన ఓడించడం
జరిగింది. ఓకే, సో దానికి ఫలితంగా ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ బ్రిటిష్ వారందరికీ కూడా వ్యాపారానికి అనుమతులు అయితే తను ఇవ్వడం జరిగింది. అండ్ భారతదేశంలోని పోర్చుగీస్ వారంతా కూడా వారి యొక్క ఆధిపత్యం అనేది తగ్గడానికి ఇక్కడే పునాది. అంటే వీళ్ళు గెలవడం కారణంగా వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, ఇది కాస్త అలాగా తగ్గింది అనమాట. ఓకే, సో రిమైనింగ్ ఇంకా చూడండి, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఉంది, డచ్ అండ్ పోర్చుగీస్ ఉంది, దాంతో పాటు ఆప్షన్ 4 చూడండి, ఫ్రెంచ్ వర్సెస్ డచ్. సో ఇందులో మరి రిమైనింగ్ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, మరి దాని సంగతి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కడ యుద్ధం, కర్ణాటక యుద్ధాలు అనేవి వీళ్ళిద్దరి మధ్య జరిగి వాటిని అలా చెప్తారు. అయితే ఏ శతాబ్దంలో జరిగాయి అంటే 18వ శతాబ్దంలో. ఎప్పుడు 18వ శతాబ్దంలోనైతే యుద్ధం అయితే జరిగింది. ఎప్పుడు 1746 టు 1763 ఆ టైం డ్యూరేషన్ అయితే వీళ్ళ మధ్య యుద్ధం అనేది జరిగింది. అది అప్పుడు జరిగింది. అండ్ ఈ యొక్క స్వాలి యుద్ధం అనేది వీళ్ళకి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఓకే, అండ్ రిమైనింగ్ చూడండి, డచ్ అండ్ పోర్చుగీస్. మరి ఈ యొక్క డచ్ అండ్ పోర్చుగీస్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఆగ్నేయ ఆసియా అంటే మలాల్కా సిలోన్ కోసం వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరిగింది. కానీ ఈ యుద్ధం అయితే కాదు, ఈ యొక్క స్వాలి యుద్ధం అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే జరగలేదు. అండ్ రిమైనింగ్ ఫ్రెంచ్ అండ్ డచ్, మరి వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు అనేవి చాలా ప్రధానంగా ఐరోపాలో అయితే జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు అనేది ఎక్కువగా ఎక్కడ జరిగాయి అంటే ఐరోపాలో జరిగాయి. భారత చరిత్రలోనే ఈ అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగినటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలోని వ్యాపారం చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతున్నారు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ అనేది చూడండి, అక్బర్ ఇచ్చారా, జహాంగీర్ ఇచ్చారా, షాజహాన్ ఆర్ ఔరంగజేబ్? సో ఎవరిచ్చారు? ఓకే, సో ఎవరిచ్చారు అంటే వీళ్ళకి ఈ యొక్క వ్యాపారం చేసుకోవడానికి హక్కు ఎవరిచ్చారు అంటే జహాంగీర్. సో జహాంగీర్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రతినిధి అయినటువంటి సర్ థామస్ రో 1650లోని జహాంగీర్ అక్కడ ఆ ప్లేస్ కి అయితే రావడం జరిగింది. ఆయన వచ్చారు కదా అక్కడ, అతను రాయబారానికి మెచ్చినటువంటి ఈ యొక్క జహాంగీర్ 1670లో, ఎప్పుడు 1670లో వాళ్ళు రావడం అయితే ఎప్పుడు వచ్చింది, అక్కడ ఉన్నటువంటి అక్కడ హెడ్ ఉంటారు కదా, సో తను సర్ థామస్ రో అన్నమాట. తను 1615లోనైతే అక్కడికి వచ్చారు. అయితే ఆ తర్వాత తను రాయబారానికి వచ్చారు. అక్కడ ఇంప్రెస్ అయ్యి జహాంగీర్ 1617లోని మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా వర్తక కేంద్రానికి అంటే మీరంతా కూడా ఇక్కడ ఫ్యాక్టరీస్ అనేవి మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పి తను ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారికి అధికారికంగా తను అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? జహాంగీర్. సో జహాంగీర్ ఇచ్చారు. అండ్ అంతకంటే ముందు 1608లోని విలియం హాకిన్స్ ఆయన వచ్చినప్పటికీ కూడా పోర్చుగీస్ వారి యొక్క ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు జహాంగీర్ ఏం చేశాడంటే అనుమతి అనేది మరి ఇంకా ఇవ్వలేదు, అది ముందు అనమాట. తర్వాత అయితే తను ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ రిమైనింగ్ చూడండి, మరి అక్బర్ ఉంది, షాజహాన్ ఉంది అండ్ ఔరంగజేబ్ ఉంది. మరి వీళ్ళేంటి ఈ యొక్క రిమైనింగ్ ఉన్నారు. ఇప్పుడు మనం జహాంగీర్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. మరి అక్బర్, ఎస్, ఈ యొక్క అక్బర్ అనేది 1600లో అక్బర్ 1600 డిసెంబర్ 31st తను లండన్ లోని ఈస్ట్ ఇండియా కంపెనీని అయితే స్థాపించినప్పుడు భారతదేశంలోని చక్రవర్తి ఎవరు? అక్బర్. కానీ అక్బర్ బ్రిటిష్ వారికి ఎటువంటి వ్యాపారం చేసుకోవడానికి తనైతే ఎలాంటి హక్కుని తను కల్పించలేదు. ఓకే, సో అయితే ఎప్పుడు తను మరణించాడు అంటే 1605లోని ఆయన మరణించాడు. మరి షాజహాన్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? తాజ్ మహల్ తనైనా కట్టించారు. ఓకే, ఈ యొక్క షాజహాన్, మరి షాజహాన్ తను ఉన్నటువంటి ఆ టైంలోని బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా బెంగాల్ వంటి ప్రాంతాలకు తను విస్తరించడం అక్కడంతా జరిగింది. కానీ ప్రాథమిక హక్కులు అయితే మాత్రం ఎవరిచ్చారు? జహాంగీరే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ ఔరంగజేబ్, మరి ఇతడు ఈయన 1961లోని ఔరంగజేబ్ ఏమో బెంగాల్లోని కేవలం 3000 రూపీస్ మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి పన్నులు అనేవి తను చెల్లించి, ఓకే, సో వ్యాపారం చేసుకునేందుకు హక్కును అంటే వాళ్ళకి ట్యాక్స్ అనేది లేకుండా కంపెనీలు అనేవి తను అక్కడ నిర్మించడం జరిగింది. కానీ చాలా కాలం తర్వాత జరిగినటువంటి విషయం, వెంటనే కదా, ఎవరైనా కొంచెం టైం అనేది పడుతుంది కదా, సో అలా అన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి అంటే ఎవరు? జహాంగీర్. సో తనే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వ్యాపారం చేసుకోవడానికి హక్కు ఇచ్చింది ఎవరు అంటే ఇతడు జహాంగీర్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పొగాకు సాగును ప్రవేశపెట్టినటువంటి యూరోపియన్ శక్తి ఏది? ఎవరు తీసుకొచ్చారు ఈ యొక్క భారతదేశంలోకి పొగాకు సాగుని? ఓకే, పొగాకు సాగుని 4 ఆప్షన్స్, డచ్ అండ్ ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ అండ్ బ్రిటిష్. ఎవరు చేశారు? ఎస్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పోర్చుగీస్. ఈ యొక్క
పోర్చుగీస్. భారతదేశంలోని వీళ్ళు పొగాకు అంటే టొబాకోని ఎప్పుడు 17th సెంచరీలోనే ప్రారంభంలోని అంటే అప్పట్లో నుంచి ఉండేది, అదే ఇప్పుడు ఉన్నది కాదు. ఓకే, సో అక్బర్ కాలంలోని పోర్చుగీస్ వాళ్ళు దీన్ని పరిచయం చేశారు, దేని యొక్క టొబాకోని. అయితే ఇది కేవలం టొబాకో ఒక్కటేనంటే కాదు, టొబాకో మాత్రమే కాదు, దీంతో పాటు వాళ్ళు మిర్చి అండ్ బంగాళదుంపలు అండ్ వీటితో పాటు టమాటోస్, మొక్కజొన్న, జీడిపప్పు అండ్ పైనాపిల్ అండ్ పపయ, సో ఇలాంటి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వాళ్ళే ముందు భారతదేశంలోకి తీసుకొని రావడం అనేది జరిగింది, ఈ యొక్క సాగు మొత్తాన్ని కూడా. ఓకే, అయితే భారతదేశంలోని మొదటి ప్రింటింగ్ ప్రెస్ కూడా వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు, వీళ్ళే అది కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ ఎక్కడ చేశారు అంటే గోవాలో అయితే వీళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రింటర్ ని ఎప్పుడు 1556 లోనే, అబ్బో చాలా లాంగ్ టైమే. ఓకే, సో 1556 లోనే దీన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ చేశారు ఫస్ట్ అంటే గోవాలో. ఓకే, అండ్ రిమైనింగ్ ఉంది మరి డచ్, ఫ్రెంచ్, మరి వీళ్ళేమి ఇంట్రడ్యూస్ చేశారు, వీళ్ళు మరి ఏదో తీసుకొచ్చి ఉంటారు కదా, ఏం తీసుకొచ్చారు. మరి డచ్ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రధానంగా మనకి లైక్ స్పైసీ ఫుడ్స్ అంటే మసాలా దినుసులు ఉంటాయి కదా, సో అవి అండ్ వాటితో పాటు మనం వేసుకుంటున్న టెక్స్టైల్స్ బిజినెస్ అనేది వాళ్ళు ఎక్కువగా దానిపైన ఫోకస్ చేశారు. ఓకే, సో వీళ్ళకి ఈ యొక్క పంటల మీద వాళ్ళకి అంత ఇష్టం, అంటే దానికంటే వీళ్ళకి ఈ యొక్క టెక్స్టైల్స్ లోని స్పైసెస్ లోని ఎక్కువగా వీళ్ళకి లాభం అనేది వచ్చేది. సో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళు వీటికి ఇచ్చేవారు. మరి ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళు భారతదేశంలోనికి అందరికంటే చివరిగా వచ్చి ఐరోపా వాళ్ళు 1664 లోనే వీళ్ళు పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లోని తమ యొక్క వర్తక స్థావరాలను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీళ్ళు ఎలాంటి పంటలు కానీ ఏమీ లేదు, లాస్ట్ లో వచ్చిందనమాట వీళ్ళే. ఓకే, అండ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఆప్షన్ డి బ్రిటిష్ వారు వాణిజ్య పంటలు అయినటువంటి లైక్ నీలి మందు, ఇండిగో అంటాం కదా, సో అది అండ్ టీ పొడి. ఓకే, సో టీ, కాఫీ ఇలాంటి వాటన్నిటిని కూడా వీళ్ళు ప్రోత్సహించారనమాట. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంతేగాని మనకి అప్పటి నుంచి అవి ఎక్కడి నుంచి వస్తేనే కదా మనకి ఎలా తెలుస్తాయి ముందే, సో కాదు. అండ్ 5th క్వశ్చన్ చూడండి, మొఘల్ రాజ్యసభ సందర్శించినటువంటి మొదటి ఇంగ్లీష్ వ్యక్తి ఎవరు? సర్ థామస్ రోన్ అండ్ కెప్టెన్ హాప్కిన్స్ అండ్ రాబర్ట్ క్లైవ్ అండ్ విలియం బెంటిక్. సో ఎవరు చేశారు? ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, కెప్టెన్. ఓకే, సో ఈ యొక్క కెప్టెన్ ఎప్పుడు 1608 లోనే జహాంగీర్ ఆస్థానానికి ఆయన రావడం అనేది జరిగింది. ఎవరి దగ్గరికి? జహాంగీర్ దగ్గరికి. అయితే ఈయన హెక్టర్ అనే ఒక నౌకని సూరత్ కి తను అక్కడికి చేరుకొని అక్కడ నుంచి తను ఎక్కడికి వెళ్ళారు? ఆగ్రాకి అయితే వెళ్ళారు. అయితే ఆయనకు ఒక లాంగ్వేజ్ అనేది వచ్చు. ఏ లాంగ్వేజ్ వచ్చు అంటే టర్కిష్. ఆయనకి ఏ లాంగ్వేజ్ వచ్చు? టర్కిష్ అనే లాంగ్వేజ్ అనేది వచ్చు. కాబట్టి తను అక్కడ జహాంగీర్తో నేరుగా మాట్లాడగలిగాడు. సో అందుకని చెప్పి జహాంగీర్ తనకి ఏం మాట్లాడేవారు, తనకి అంత మాట్లాడినప్పుడు తను ఇంప్రెస్ అయ్యి అప్పుడు తనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదుని తనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో దాంతో పాటు అతనికి ఉద్యోగం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో తన పేరేంటి? కెప్టెన్. సో కెప్టెన్ హాకిన్స్. అండ్ రిమైనింగ్ ఇంకొక 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ ఏ సర్ థామస్ రో. మరి ఈయన 1615 లోని జహాంగీర్ ఆస్థానానికి తను రావడం జరిగింది. ఓకే, సో మరి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? హక్సిన్ కేవలం ఒక కంపెనీ తరపున మాత్రమే వస్తే సర్ థామస్ ఉన్నారు కదా, థామస్ రో తను బ్రిటన్ రాజు అయినటువంటి జేమ్స్ I ఆయన తరపున తనకి అధికారికంగా రాయబారానికి అయితే తను వచ్చారు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అర్థమైందా? వ్యాపారం అండ్ అనుమతులు వాటన్నిటినీ కూడా తను అక్కడ తనతో ఫైట్ చేసి మాట్లాడి తను చివరికి ఏం చేశారు? విజయాన్ని అయితే తను సాధించారు. కాబట్టి తనకి ఇంప్రెస్ అయ్యారు, వీళ్ళకి ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. అండ్ రిమైనింగ్ ఇంకా ఆప్షన్ సి చూడండి, రాబర్ట్ క్లైవ్. మరి తను 18th సెంచరీలో, ఓకే, సో 18th సెంచరీకి సంబంధించినటువంటి వ్యక్తి. లైక్ దాదాపు 150 ఏళ్ళ తర్వాత అనమాట. ఓకే, 1757లో ప్లాసీ యుద్ధం అయింది కదా, సో ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలోని బ్రిటిష్ పాలనకు తను పునాది వేసినటువంటి వ్యక్తి. అండ్ రాజ్యసభ సందర్శించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయనైతే కాదు. ఓకే, సో ఎవరు? కెప్టెన్. అండ్ రిమైనింగ్ విలియం బెంటిక్స్. సో మరి ఈయన తను 19th సెంచరీ 1828 to 1835 లోని గవర్నర్ జనరల్ గా తను వర్క్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ యొక్క సతీ సహగమనం అనేది దాన్ని ఇంకా స్టాప్ చేసి నిషేధించినటువంటి వ్యక్తిగాను మనందరికీ తెలుసు. ఎవరు? ఈ యొక్క విలియం బెంటిక్.
ఓకే, సో మనందరికి ఐడియా ఉంది కదా, సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత అదే చితి మీద భార్యను కూడా మంట పెట్టేసేవారు. ఓకే, సో అదనమాట. ఓకే, సో దాన్ని ఆపినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన అయినటువంటి విలియం బెంటిక్. ఓకే, అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అని అడిగారు. 6th క్వశ్చన్ 1592 అండ్ 1602, 1618 అండ్ 1610 లో. సో ఎప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది అంటే 1602 లో. ఓకే, సో ఎప్పుడు 1602 లో, అది కూడా 1602 లోని మార్చ్ 20న నెదర్లాండ్ ప్రభుత్వం అయినటువంటి అనేక చిన్న చిన్న కంపెనీలన్నింటినీ కలిపి వాళ్ళు యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జాయింట్ స్టాక్ కంపెనీ, అంటే పెట్టుబడిదారులందరూ కూడా వాటాను కల్పించినటువంటి సంస్థ. లైక్ ఇప్పుడు మనం పెడుతూ ఉన్నామా, ఓకే, సో జాయింట్ స్టాక్స్ అనేవి అందులో. అండ్ వీళ్ళు మొట్టమొదటి ఫ్యాక్టరీని 1605 లో ఎక్కడ మచిలీపట్నంలో అంటే ఆంధ్రప్రదేశ్ లోని వీళ్ళు స్థాపించడం కూడా జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ 7th వన్, భారతదేశంలోని డచ్ వ్యాపారం ప్రధాన కేంద్రం అనేది ఏది? సూరత్ అండ్ పులికోట్, మద్రాస్ అండ్ బొంబాయి. సో బొంబాయి, సో ఏది? ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పులికోట్. అయితే 1610 నుంచి 1690 వరకు కూడా భారతదేశంలోని డచ్ వారి యొక్క ప్రధాన కార్యాలయం అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఏది అంటే ఈ యొక్క పులికోట్. అండ్ ఇక్కడే వీళ్ళు ఫోర్ట్ గ్యాలరీ అనే కోటను కూడా వీళ్ళు ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. అండ్ మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాణేలు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అనేది ఈ యొక్క డచ్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ యొక్క నాణేలు ముద్రించి అంటే దీన్ని మింట్ అంటాం కదా, సో దాన్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ పగోడాలని కూడా పిలిచినటువంటి బంగారు నాణేలు కూడా వీళ్ళు ఇక్కడ ముద్రించేవారు. మనందరికీ ఐడియా కొంచెం తెలిసి ఉండొచ్చు. ఓకే, సో పగోడాలు అనేవి. ఓకే, అండ్ రిమైనింగ్ చూడండి. అండ్ వీటితో పాటు ఇంకొక ఆప్షన్ ఏనా, ఇంకా రిమైనింగ్ చూడండి. సో సూరత్ ఉంది. మరి సూరత్ అనేది ఎస్, ఈ యొక్క సూరత్ లోని డచ్ వాళ్ళు 1660 లోని తమ యొక్క ఫ్యాక్టరీని కూడా వీళ్ళు స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి వర్తక కేంద్రం అయినప్పటికీ కూడా ఇది వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రం అనేది కాదు. ఓకే, మరి మద్రాస్ ఉంది కదా, మరి మద్రాస్ అనేది ప్రస్తుతం చెన్నై, ఇప్పుడు మనం మొదలైనా పిలుస్తున్నాం మద్రాస్ ని. అండ్ బ్రిటిష్ వారి యొక్క ప్రధాన కేంద్రం. అండ్ ఇక్కడ ఈ యొక్క బ్రిటిష్ వారి అంతా కూడా ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే ఒక కోటను కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది. అండ్ మరి బొంబాయి ఉంది. సో మరి బొంబాయి కూడా బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలోనే ఇది ఉండేదన్నమాట. ఓకే, సో ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. అన్నిట్లో కూడా డెమో క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో వాటితో పాటు మీకు ఇక్కడ 75,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వాటితో పాటు మీకు మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మొత్తం అన్నిటిలో కూడా, సో మీరు ఫుల్ కోర్స్ తీసుకున్నా సరే, ఆఫీస్ అకౌంట్ అండ్ ప్రాసెసర్ వరకు ప్రిపేర్ అవుతున్నా కూడా, సో కంప్లీట్ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు యాప్ని ఇన్స్టాల్ చేయండి, ఒకసారి డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూసి నచ్చితే కనుక కోర్స్ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వీటితో పాటు మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసాం. ఇందులో మీకు ఒక 15 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి, ఒకసారి అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా, సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్, టేక్ కేర్ ఎవ్రీవన్.